నేను మెయిన్గా అసలు వీసోర్స్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఇన్ని కన్సల్టెన్సీస్ వచ్చాయి కదా మార్కెట్లో మాస్టర్స్ చేసేవి. నేను వీసోర్స్కి ఎందుకు అప్రోచ్ అవ్వాలి అసలు? వై ఓన్లీ వీసోర్స్ అని అడిగితే మేడం ఒకటే పాయింట్, వీసోర్స్ విల్ ఫుల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ స్టూడెంట్ స్కాలర్షిప్స్. మేము మెజారిటీ సెక్షన్లో ఉన్న చాలా యూనివర్సిటీస్ వరకు కూడాను £6,000 వరకు మేము స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం. చాలా యూనివర్సిటీస్ వరకు మా వీసోర్స్ ఆఫీసెస్ లో డైరెక్ట్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు మా ఆఫీస్ లో. అంత ర్యాప్ ఉంది మీకు. వీసోర్స్ ఫిన్టెక్ మేము వచ్చేసరికి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మేము టైఅప్ అయినాం మేడం. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క డైరెక్ట్ ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జులు మా ఆఫీస్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే అందుబాటులో ఉంటారు. ఎందుకంటే మాస్టర్స్ అనేసరికి ప్రతి ఒక్కరు టెన్షన్ పడేది ఎందులో అంటే ఫైనాన్షియల్స్. అంటే ఖర్చు నాకు ఎన్ని లక్షలు అవుతుందో, ఇప్పుడు మళ్ళీ అన్ని లక్షలు ఎక్కడి నుంచి తీసుకోవాలని ప్రతి పేరెంట్ వెళ్దామని ఇంట్రెస్ట్ ఉన్నా ఆగిపోయేది ఎక్కడంటే ఫైనాన్షియల్స్ దగ్గర. ఆ ఫైనాన్షియల్స్ కి మా ఆఫీస్ లో ఫస్ట్ స్టెప్ మొదటి అడుగుతోటే మేము ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్, దానికి సంబంధించిన బ్యాంక్ ఎంప్లాయీస్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్, వీసోర్స్ వాళ్ళు కాదు ఎవరు, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు. ఇక్కడే మీకు లోన్ ఎవాల్యుయేషన్ జరిగిద్ది అండ్ ఇక్కడే మీకు మా వీసోర్స్ ఆఫీస్ లోనే మీకు లోన్ అప్రూవల్ అవుద్ది. వీసోర్స్ ఆఫీస్ నుంచే మీకు డిస్బర్స్మెంట్ కూడా అవుద్ది బ్యాంక్ నుంచి. సో స్టూడెంట్ 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్ తిరిగి ఇబ్బందులు పడకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మా వీసోర్స్ ఆఫీస్ లో కూర్చుంటారు కాబట్టి